ఇవాల్టి మన టాపిక్ అసలు పిల్లలేంది, మనకు పిల్లల మీద బాధ్యతలు ఎట్లుండాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా తయారైంది. ఇప్పుడు ఏమైతుందంటుంటే, మనము పిల్లల్ని స్కూల్స్‌కి పంపిస్తాము, కాలేజ్‌కి పంపిస్తాము. ఇంక వాళ్ళ మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెడతాం. ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెడతామంటే, ఆ పిల్లలు మోయలేనంత సెన్సిటివ్. ఆహ్, ఆ చిన్న పిల్లలు సెన్సిటివ్. అంత చిన్న పిల్లలకి మనం మోయలేనంత బరువు పెడితే, వాడు బ్రెయిన్ ఎట్లా తట్టుకుంటది ఆ పిల్లలది? మనం ఇది ఆలోచించట్లేదు. ప్రజల్లారా, ఎస్పెషల్లీ తల్లిదండ్రులారా, మనం ఇది ఆలోచించట్లేదు. ఎంతసేపటికి మనం ఫీజులు కడుతున్నాం, మనం వాని లైఫ్ బాగుండాలి కదా అని మనం ఆ ప్రెషర్ పెడుతున్నామే తప్ప, మన ప్రెషర్ తట్టుకుంటుండా, ఆ పిల్లోడు తట్టుకున్న దాని నుంచి బయటకు వస్తుండా అనేది మాత్రం మనకు బాగా ఇబ్బందికర పరిస్థితి తయారైంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ మన ఇండియా లెవెల్‌లో చూసుకుంటే, ఒక మోర్ దెన్ 10,000 సూసైడ్‌లు ఉంటాయండి ఎవ్రీ ఇయర్. మోర్ దెన్ 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటది. ఒక ఎవ్రీ ఇయర్‌కి గనుక మనం సూసైడ్‌లు చూసుకుంటే, స్టూడెంట్ సూసైడ్‌లు. ఏం నంబర్ అండి అది? అసలు ఆలోచించడానికి కూడా మనకు కష్టంగా అనిపించాల్సిన నంబర్. 10,000 అండి. అది దట్స్ ఎ బిగ్ నంబర్. అయితే మరి ఇప్పుడు ఇదంతా దీనికి అంతటికి కారణాలు ఏంటి అంటే, మీకు కొన్ని చూపిస్తా ఉంటాను చూడండి ప్రజలారా. ఒక లుక్ ఎట్ దిస్ డేటా. ఇదేంటంటే ఇక్కడ ఈ అమ్మాయి, సారీ నాన్న, సారీ అమ్మ, నేను మీ కళని నెరవేర్చలేకపోయినా అని చెప్పి మొన్న జేఈ మెయిన్ ఎగ్జామ్ అయింది కదా మొన్న. ఆ ఎగ్జామ్ది ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే షీ డిడ్ నాట్ క్వాలిఫై వెల్. ఆ స్కోర్ క్రాస్ చేయలేకపోయింది. మెయిన్స్కి వెళ్ళలేకపోయింది ప్రిలిమ్స్ నుంచి. అందుకని చెప్పి ఇట్లా సూసైడ్ రాసుకొని చనిపోయింది. ఆమె ఏం చెప్తుందంటే, అమ్మ నాన్న నేను సారీ, చిల్డ్రన్ మంచిగా చూసుకోండి, షీ విల్ బీ ఏబుల్ టు పర్ఫామ్ బెటర్ దాన్ మీ అని చెప్పి సూసైడ్ రాసింది. ఇది అంటే లైక్ యూనో డి ఐ మీన్ అన్ని రకాలుగా కనుక చూస్తే, ఈ పేరెంట్స్ మరి వాళ్ళు నిజంగానే ఇట్లా కావాలని చేస్తారా? చెయ్యరు. కానీ మనకి ఏంది అంటే, మనం ఆలోచించాల్సిన విషయం ఏందంటే, పిల్లలు మనం ఏం చేస్తా ఉంటాం, మన అనుకరణ నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. రాదర్ దాన్ మనం టీచ్ చేసిన దానికంటే కూడా, మనం చెప్పిన దానికంటే కూడా, మనం ఆ పని చేస్తే అంటే పిల్లలు చదువుతుంటారు కదా! మనం చదువుతున్నాం అనుకో, వాళ్ళు అనుకుంటారు, ఓహో! ఇంట్లో అందరూ చదువుకోవాలి కనుక మనం కూడా చదువుకోవాలి అనుకోని అనుకుంటారు. నేనే ఒక చిన్న ఎగ్జాంపుల్ నాదే ఇస్తాను నేను. ఐ రీడ్ మోర్ దెన్ మై చిల్డ్రన్. నేను రోజు పిల్లలు చదివిన దానికంటే నేనే ఎక్కువ చదువుతుంటాను. యూజువల్‌గా వాళ్ళు మిడ్ నైట్ వరకు చదువుతుంటే నేను అది క్రాస్ చేస్తా ఖచ్చితంగాను. ఇంగో ఇప్పుడు మై టైమ్ ఈస్ 3 AM. నేను ఈ వీడియో చేసేటప్పుడు నేను 3 AMకి చేస్తా ఉన్నాను ఈ వీడియో. అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఐ రీడ్ సో దట్ దే ఫాలో ఇట్. వాళ్ళు అంటే నేను వాళ్ళు ఫాలో చేయాలని చెప్పి కాదు నా ఉద్దేశ్యం. కానీ మనం చేస్తూ ఉన్నదాన్ని వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. సో, ప్రజలారా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎస్పెషల్లీ పేరెంట్స్, ఆ చిన్న సెన్సిటివ్ బ్రెయిన్‌లు తట్టుకోలేవు. తట్టుకోలేనప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. వాళ్ళు మనమేం చేస్తుంటామో అవి చూసి వాళ్ళు దాన్ని ఫాలో చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక మనము మన వంతు ప్రయత్నంగా మనం ఏమైనా చేయాలి అంటే, ఇగో మనం ఒక కోర్స్ తీసుకుందాం. టేక్ ఎ న్యూ కోర్స్, టేక్ ఎ న్యూ సబ్జెక్ట్ అండ్ లైక్ యూ నో కంటిన్యూ ఎ కోర్స్. వాళ్ళకు దాన్ని అలవాటు చేస్తున్నట్టు కూడా అయితుంది మనకు. ఇది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. రెండోది చూపిస్తాను చూడండి. ఇక్కడ పేరెంట్స్‌కు ఆ ప్రెషర్ తట్టుకోలేక అది చేసిండ్రు. మరి ఇక్కడ పేరెంట్స్ ఏం చేసిర్రో ఇంకోటి చూస్తాం. ఇక్కడ పేరెంట్స్ ఒకటి చూపిస్తాను. చదివించి చాలు, ఇక ఇంటికొచ్చేయి. కన్న తండ్రి కొడుక్కి తండ్రి టార్చర్ చేస్తా ఉండు. సో, అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నారంటే, "ఇక చదివిన కాడ చాలు, నువ్వు ఇంటికొచ్చేయి" అని చెప్పి. ఇదంతా ఏంది అంటే అసలు సైబర్ క్రైమ్. ఇదంతా సైబర్ క్రైమ్ అనమాట. ఈ సైబర్ క్రైమ్‌లో ఏమైందంటే కొంతమంది ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌లు అంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు ఇండియాలో అసలు ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఉండవు. ఎందుకు ఉండవు ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్ అన్న మాట చెప్తున్నానంటే, సీ గైస్, అది ఎట్లుంటదంటే, ఇండియాలో ఏమన్నంటే భూమి కొనుక్కోడు, ఏమన్నంటే బంగారం కొనుడు. ఇవి 2 తప్ప మనోళ్ళు, అరే భూమి నమ్ముకున్నాడు ఎవరు మోసపోలేదురా, నష్టపోలేదురా అంటారు. అట్లనే బంగారం కొనుక్కోరా, అది ఎప్పుడైనా అవసరానికి పనిచేస్తది. ఐ డూ అగ్రీ, అవి 2 చాలా ఇంపార్టెంట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ల్యాండ్ అంతా ఆక్యుపై చేస్తే ఏమైతది? కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు రావడానికి బాగా కష్టమైతది. ఎందుకంటే ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మనకు రావాలి అంటే ఎక్కువ క్యాపిటల్ పెట్టాల్సొస్తది. అంత క్యాపిటల్ పెట్టి బిజినెస్‌లు చేసేంత కెపాసిటీ ఉండదు కాబట్టి ఏమైతే ఉంటదంటే, బిజినెస్‌లు ఫ్లరిష్ కావు. బిజినెస్‌లు ఫ్లరిష్ కానప్పుడు అయ్యే సిట్యుయేషన్ ఏంటి అంటే, ఉద్యోగాలు ఉండవు. ఉన్న ఉద్యోగాలు కూడా బాగా కాస్ట్‌లీ అయిపోతాయి. లైఫ్ స్టైల్ కాస్ట్‌లీ అయిపోతా ఉంటది. మనకొచ్చే ఇన్‌కమ్ తగ్గిపోతా ఉంటది. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా రైట్ నౌ. అర్థమైందా ప్రజలారా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఇదే సిట్యుయేషను ఒక కరప్ట్ సిట్యుయేషన్‌లో ఇట్లనే ఉంటది. లేకుంటే హెవీ ఇంగ అంటే ల్యాండ్ గ్రాబింగ్స్. ఇంగ కొంతమందికి ఎక్కువ ల్యాండ్ ఉంచుకోవడము, లేకుంటే ఇంకొంతమంది ఊరికే అందరూ కలిసి ల్యాండ్‌లే కొనుక్కోవడము. ఇట్లాంటివి అన్ని వాటిలలో ఏమైతే ఉంటదంటే, ఇప్పుడు ఎవరన్నా కొత్తగా అంటే యాస్ ఐ యామ్ డాక్టర్, ఐ యామ్ స్పీకింగ్ రైట్. నేను ఒక హాస్పిటల్ పెట్టుకోవాలనుకున్నా అనుకోండి. అది ఎంత కాస్ట్‌లీ అయితదంటే, ఇప్పుడు ఒక
యావరేజ్గా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలనుకుంటే కనీసం 5-10 కోట్ల కంటే తక్కువ ఏ జిల్లాలో కూడా లేదు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో, రైట్? ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టుకుందాం అంటే. మళ్ళీ ఇంకా కొంత రూరల్కి పోదాము అనుకుంటున్నాం, పిల్లల ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. సో ఆ భయంతో ఇంకా డిస్ట్రిక్ట్లు అంటే పెద్ద పెద్ద టౌన్లు అట్లాంటివి తీసుకోవాల్సి వస్తుంది. అంటే నేనేం చెప్తున్నా, 10 కోట్లు పెడితే కానీ ఇది సస్టైనబిలిటీ అయ్యే బిజినెస్ కాదు. మరి ఇట్లాంటి సందర్భాన్ని మనం క్రియేట్ చేస్తుంది మనమే, ఆ ట్రాప్లో పడుతుంది మనమే. కానీ మనం ఒక్కళ్ళతో పాటు మనం పిల్లల్ని కూడా గుంజుకుపోతున్నాం అట్లా. దానివల్ల ఏమవుతుందంటే, ఇగో ఈ సైబర్ క్రైమ్ చూపించిన కదా ప్రజలారా, ఈ సైబర్ క్రైమ్లో ఏంటంటే ఈ పేరెంట్ ఏం చెప్తున్నంటే, ఒరే వీళ్ళు మా సైబర్ క్రైమ్ చేయడం అని చెప్తలేడు కానీ ఇగో కమిషన్ కోసం పనిచేస్తూ ఉండంట ఊర్లో అందరూ కూడా, అందులో డబ్బులు సంపాదిస్తుండ్రు, ఇక నువ్వు జైన కాడ జాలే ఇట్రా అని చెప్పి చెప్తాడు. ఈ స్టోరీ ఇట్లా అయిందా, ఈ పిల్లోడు తర్వాత ఇంకొక దాని కిందకు ఇంకొక స్టోరీ. ఇగో ఇక్కడ ఇద్దరు కూతుళ్ళను టార్చర్ చేసిన తల్లి. ఇది ఏంటంటే ఇది నల్గొండ దగ్గర ఇది ఒక సిచ్యువేషన్. ఇది ఇక్కడ ఏమైందంటే కోదాడ దగ్గర చూడండి, కోదాడ దగ్గర ఇది ఒక సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళ ఊర్లో మనీ లాండరింగ్ కొంతమంది చేస్తూ ఉంటారు. ఇట్లా యూఎస్ డాలర్ నుంచి ఐఎన్ఆర్కి కన్వర్షన్స్ దగ్గర ఎక్కడో ఈ మనీ లాండరింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ మనీ లాండరింగ్ ప్రాసెస్కి మిగతా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మీరందరూ ఏం చదువుకున్నారు, మీరు కూడా చదువుకున్నారు కదా, వాళ్ళలాగా డబ్బులు సంపాదించండి అని పేరెంట్స్ ఫోర్స్ చేస్తూ ఉన్నారు. అది మనీ లాండరింగ్ అని వాళ్ళకి తెలియదు, అది క్రైమ్ అని తెలియదు, అది ఇల్లీగల్ అని కూడా తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఏం తెలియకుండా ఇగో ఈ ఈ ఈ టార్చర్లు చేస్తూ ఉంటారు. అది ఇంకా కొంతమందికి ఇష్టం ఉంటుంది ఉండదు, కొంతమందికి ఎవరిని అవుతూ ఉంటుంది. సో బట్ పేరెంట్స్ డోంట్ లిజన్, సమ్ ఆఫ్ దెమ్, నేను అందరూ అంటలేను, కొంతమందికి అట్లా వాళ్ళకి అర్థం కాదు, చెప్తే కూడా వినరు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజల్లారా, అంటే పిల్లల్ని ఈ దారులకు తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు. ఇది ఎంత తప్పు అంటే అసలు ఫ్యూచర్లో పిల్లలు మనల్ని క్షమించరు, మనతో మాట్లాడరు. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యూ టార్చర్ దెమ్ దట్ మచ్, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇక వాడు మనతో మాట్లాడు, అమ్మా ఈ టార్చర్ నేను ఎక్కువ పడిపోయినా, నేను ఇంటికి వెళ్ళడం నాకు కష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఇంటికి కూడా రారు. అప్పుడు సఫర్ అయ్యేది మళ్ళీ మనమే. సో అంటే ఇంకా కొంచెం చూపిస్తాను, అసలు మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే, అసలు పిల్లల్లో సూసైడ్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి స్టూడెంట్స్లో అంటే, ఇగో ఇక్కడ రాసుకొచ్చిన చూడండి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మేజర్. ఇది అకాడమిక్ ప్రెషర్ ఎట్లయితే ఉంటుంది అంటే, స్కూల్లో ప్రెషర్ ఉంటుంది, అంటే వాళ్ళు చదువుకునే ఇన్స్టిట్యూట్లో పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకా పియర్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఇంకో టైప్లో టార్చర్ ఉంటుంది. ఓకే, ఇట్లా వీళ్ళందరూ టార్చర్ ఉంటుంది. ఇక మెంటల్ హెల్త్ ఇష్యూస్, బేసికల్లీ చిల్డ్రన్లో డిప్రెషను ద మోస్ట్ అండర్ రేటెడ్ డిప్రెషన్. పెద్దోళ్ళు అంటే చెప్పుకుంటారు, అది ఏం చేస్తూ ఉంటారు, కానీ పిల్లల్లో మాత్రం ఈ వెరీ మచ్ అండర్ రేటెడ్ ఈ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పడానికి రాదు, చెప్పినా పేరెంట్స్ అర్థం చేసుకోరు, లేకుంటే ఎవరు అర్థం చేసుకోరు. సో చైల్డ్ సైకాట్రీ హ్యాస్ అ హ్యూజ్ రోల్ టు ప్లే. బట్ ఎంతమందికి చైల్డ్ సైకాట్రీ మీద ఫోకస్ ఉంటుంది అంటే అది ఉండదు. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ చైల్డ్. ఎందుకంటే ముందు డాక్టర్లు ఇంజనీర్లే ఎక్కువ బతికినరు అని అనుకుంటాం. బట్ టుడే దర్ ఆర్ ప్లెంటీ డిఫరెంట్ బిజినెసెస్, చాలా బిజినెస్లే, మనం అనుకున్న దానికంటే ఎన్నో బిజినెస్లే. సో అన్ని బిజినెస్లలో ఎన్నో ఒక సెట్ అవుతారు. మన ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ లైక్ కొంత వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేస్తే సరిపోతుంది. ప్రాపర్గా ఎట్లుండాలని ట్రైన్ చేసి మనం ప్రాపర్గా ఓటు మంచిగా వేసుకొని, ఒక ఈ రిలీజియస్ థాట్ ప్రాసెస్ అన్నట్టు, ఇంకేదో క్యాస్ట్ థాట్ ప్రాసెస్ అన్నట్టు కాకుండా ఏది దేశానికి మంచిదో అది చేసుకుంటూ పోతా ఉంటే, ఎంఎస్ఎంఈల ప్రకారం అంటే బ్యాంక్ లోన్స్ తీసుకునే పద్ధతి ఉంటుంది కదా, వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసుకొని ప్రాపర్గా ట్రైన్లు ఇచ్చుకుంటూ పోతే స్కిల్ డెవలప్మెంటు విత్ బ్యాంక్ లోన్స్ విల్ హెల్ప్ దట్ చైల్డ్ మూవింగ్ సో మచ్ ఫార్వర్డ్, మచ్ బెటర్ దాన్ వేర్ వీఆర్. మనకంటే కూడా వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఐ మీన్ టు టెల్ ఈస్, డూ ఇట్ ఇన్ ఎ రైట్ వే. మనం కరెక్ట్గా పద్ధతి చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంతకంటే ముందు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ లోవర్ సెక్షన్ కమ్యూనిటీస్లోనే ఎక్కువ ఉండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన పిల్లలకు కూడా ఎక్కువ తగిలేసరికి ఇప్పుడు మనం అందరం తొందరపడాల్సిన అవసరం వస్తుంది తొందరలో. వెరీ సూన్ దట్ ఈస్ గోయింగ్ టు వైప్ అవుట్ ఆల్ స్టూపిడ్నెస్. నేను చెప్తున్నాను చూడండి ప్రజలారా, ఎప్పుడైతే ఒక మిడిల్ క్లాస్కు, హయ్యర్ మిడిల్ క్లాస్కు వాళ్ళ పిల్లడికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుందో, ఆ ప్రాబ్లం వస్తుందో, దాన్ని తట్టుకొని బయటికి రావడానికి పేరెంట్సే కష్టపడాల్సి వస్తుంది. అట్లా అయితేనే వాళ్ళు పిల్లలు బయటపడతారు, లేకుంటే పిల్లలు బయటపడరు. ఆ బర్డెన్ ఎక్కువ అయిపోతుంటుంది వాళ్ళకు, అది మనం మోయాల్సే వస్తుంది. కనుక నేనేం చెప్తున్నానంటే, థింక్ ప్రాపర్లీ పేరెంట్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఏ రైట్ వే. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు సఫర్, ద హోల్ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు సఫర్, నేషన్ ఈస్ గోయింగ్ టు సఫర్.
రైట్? సో, ఇదొక్కటే గాకుండా మనం గనక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని చెప్పేటి ఇగ చాలా మందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏందంటే, నాకంటే నా పిల్లోడు మంచిగుండాలి గదా! అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక వాడిని రకరకాల స్ట్రెస్‌లు పెడతా ఉంటాం మనం. అది బంద్ జేయండి. తర్వాత బుల్లీయింగ్, డిస్క్రిమినేషన్. ఇక బుల్లీయింగ్ అంటే బెదిరింపు చర్యలు కొన్ని అక్కడ ఇక్కడ ఉంటా ఉంటాయి రకరకాలుగా. ఇక డిస్క్రిమినేషన్ అంటే ఇండియాలో రకరకాలుగా ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ ఉంటది. రేషియల్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటది. ఇట్లా ఇంగా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇట్లా కొంతమంది చూడ్డానికి బాలేరని, బాగున్నారని రకరకాలుగా ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. కనుక ఇవన్నిటిని ఓవర్‌కమ్ చేయాలంటే పిల్లోడికి చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన అవసరం ఏందంటే, ఇగో దిస్ ఈజ్ హౌ లైఫ్ ఈజ్ అండ్ హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేటి మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంక వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడం మొదలైతా ఉంటారు. దాంతో పాటు వాళ్ళు ఏం చేయాలనుకుంటుర్రో అంటే మనం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నామో అది ముందే మనం చేసి చూపిస్తా ఉండాలి ఎవ్రీడే డే టు డే లైఫ్‌లో. అట్లయితే థింగ్స్ విల్ వర్కౌట్ బెటర్. రైట్? సో, ప్రజలారా ఇది నేను చెప్పాలనుకుంది చెప్పినాను. మీకేమన్నా దీని మీద కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి. ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఈ వీడియో అనేది అందరికీ అవసరం. ప్రతి పేరెంట్‌కి, ప్రతి కుటుంబానికి అవసరం. ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ గోయింగ్ టు హిట్ సో స్ట్రాంగ్ అండ్ సో హార్డ్. మన ఇండియాని బాగా గట్టిగా కొట్టబోతుందది. దాని నుంచి బయటపడాలంటే మాత్రం నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా. యూ పేరెంట్స్ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఫర్ దాట్. ప్రాపర్‌గా ఆలోచనతోటి రండి. లేకుంటే మనము, మన కుటుంబాలు బాగా దెబ్బతింటాయి. రైట్? థాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.